డిసెంబర్ 29 దేవుని వాక్య ధ్యానాంశం. మెస్సయ్యను గుర్తించిరి. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4 నుండి 8, కీర్తన 95. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవాది దేవుని మహాకృప మనలను ఆవరించి ఉన్నది. ఆయన కృపలో మనమందరము గొప్పవారముగా తీర్చబడ్డాం. దేవుడు మనలను ఎల్లవేళలా ఆయన ఆశీర్వాదముతో నింపుతూ ఉండగా ప్రభు యొక్క గొప్ప ఉన్నతమైన స్థాయి మనకి దేవుని ద్వారా ఇవ్వబడ్డది. ఈ ఇయర్ ఎండింగ్ రోజులలో ప్రభువుతో మనము స్థిరపరచుకోవడానికి, దేవుని సన్నిధిలో మనము గొప్పవారముగా ఎంచబడటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయం. మెస్సయ్యను గుర్తించడి. యోహాను సువార్త మనము 1వ అధ్యాయాన్ని మీరు స్పష్టంగా గమనించినట్లయితే అక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలను చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ మీరు బాప్తిస్మిచ్చు యోహాను తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం జరిగిందో వెంటనే వారు యేసు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని అడిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. వెంటనే రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగినప్పుడు వచ్చి చూడడని ఆయన వారితో చెప్పినప్పుడు వారు ఆయన ఇంట బస చేశారు. బస చేసిన తర్వాత ప్రభు చూపుతున్నటువంటి గొప్ప మాట, ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసేది. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు దగ్గర ఆడు బస చేసిన తర్వాత, ప్రభువుని వారు చూసిన తర్వాత, ఆ కాపురం ఉన్న స్థలాన్ని చూసిన తర్వాత, ఆ పరిసరాలు చూసిన తర్వాత తిరిగి వెళ్ళినటువంటి అంద్రయ్య తన సోదరుడైనటువంటి పేతురుతో చెప్తున్నాడు, తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున యేసులో మెస్సయ్యను కనుగొనిన అంద్రయ్యను మనం గమనం చేయాలి. ఇక్కడ చాలా గొప్ప విషయం. ఎందుకనంటే ఆ రోజుల్లో మెస్సయ్య కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు మెస్సయ్య అని ఎదురు చూస్తూ ఉండగా ఆ మెస్సయ్య ఈయనే అనే విషయాన్ని మనకి అంద్రయ్య మాత్రమే ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. 500 సంవత్సరాల వారి యొక్క నిరీక్షణకు ఒక గొప్ప సూచనగా మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4 నుండి 8 వచనాల భాగాన్ని గనక మీరు చూసినట్లయితే ఇక్కడ యెషయా ప్రవచనాన్ని మీరు గమనించినప్పుడు ఆ ప్రవచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొండి అనే మాటను ప్రభు చెప్తా ఉన్నాడు. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచుగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదారు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుణ్ణి ఎరుగని ప్రజలు అనగా ఇశ్రాయేలీల దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు మెస్సయ్యగా అనేటువంటి విషయాన్ని ఎరగని ప్రజలు, అంటే మెస్సయ్యను గుర్తించని ప్రజలు చాలా మంది కనబడతారు. వారిలో అనేకులను మనం గమనించగలుగుతాం. మెస్సయ్య అనే మాటకు అర్థం అభిషక్తుడు, క్రీస్తు అని. యేసును క్రీస్తుగా అంగీకరించగలిగే ఆ రోజుల్లో కొంతమంది విశ్వాసులను మనం చూస్తాం. అంగీకరించలేని వారిని కూడా మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, దేవునితో కలిసి ప్రయాణం చేసి దేవుని యొద్ద నుండి కార్యాలను చూచిన తర్వాత కూడా ఆయన గుర్తించిన జనాంగాలు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే ప్రభు 95వ కీర్తనలు అంటున్నాడు, ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనము మన జీవితం వలన దేవుడు విసిగిపోయాడా?
చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 95వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోబు ప్రజలు వారు నా మార్గము తెలుసుకొనలేదని అనుకొంటిని. చూసారా, దేవుని యొక్క మార్గాలు వారు తెలుసుకోలేకపోయారు. ఈయనే మెస్సయ్య అని ఎరిగి లేనటువంటి, దేవుని శక్తిని ఎరగనటువంటి వారు ఆ రోజుల్లో చూసాం. యేసుక్రీస్తు కాలంలో మెస్సయ్యను కనుగొనలేని వారిని మనం చూసాం. దేవుని యొక్క ప్రజలు వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయిన యెషయా గ్రంథపు కాలం నాటి ప్రజలను మనం చూసాం. ఈ రోజున దేవునిగా గుర్తించలేని వారు అనేకులు మన చుట్టూ మనకు కనబడుతూ ఉన్నారు. నువ్వు దేవుణ్ణి కనుగొన్నావా? క్రిస్మస్ జరిపించుకుంటున్నాము, చాలా సంతోషం. యేసు ప్రభు జన్మదినం వేడుకలను జరిపించుకుంటున్నాం, గ్రాండ్ క్రిస్మస్ అని మనం జరిపించుకుంటున్నాం. ఇంటిలో మనము మన యొక్క వంటికి, మన యొక్క కుటుంబాలలో అన్నిటి చోట గొప్ప ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాం, చాలా సంతోషం. అయితే ఈ సంతోషకరమైనటువంటి సమయంలో నీవు నీ ఆత్మను కూడా సంతోషంగా ఉంచుతున్నావా? ఆత్మ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మెస్సయ్యగా గుర్తించి ఆయనతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ శరీరం ద్వారా దానిని వెనుక తీస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు? ఈ ఇయర్ ఎండింగ్ మరికొన్ని రోజుల్లో అవుతూ ఉండగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి సమయం ఇది. మనల్ని మనము దేవునిలో బలపరుచుకోవాల్సిన సమయం ఇది. మనల్ని మనము ప్రభుని, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలో మనల్ని మనం స్థిరపరచుకోవాల్సినటువంటి గొప్ప సమయానికి మనం వచ్చి ఉన్నాం. ప్రియులరా, మెస్సయ్యను కనుగొన్నాడు అంద్రయ్య. పేతురు అంటున్నాడు, యేసు ప్రభుతో సంభాషించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ కనబడుతుంది, ఇదిగో నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అనే మాట వాడతాడు. అంటే అభిషక్తుడివి, మెస్సయ్యవి. యేసు ప్రభు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు వెంటనే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు కొందరు ఏలియా అని, కొందరేమో అదని ఇదని అని చెప్తూ ఉండగా యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నేను ఏమని అనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు చెప్తాడు, నువ్వు మెస్సయ్యవి, అభిషక్తుడివి. అప్పుడు వెంటనే ప్రభు ఒక మాట చెప్తారండి. అక్కడ మనం గమనిస్తే, నీకు భూలోకంలో ఉన్న వారు ఎవరు నీకు తెలియజేయలేదు, పరలోకంలో ఉన్న నా తండ్రి నీకు బయలుపరిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ విషయాన్ని మీకు తెలియజేశారు. అంటే ప్రారంభ దినాల్లో అంద్రయ్య పేతురుకు చెప్పాడు కాబట్టి ఇప్పుడు పేతురు నాకు చెప్పాడు అని అనుకుంటాడని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పారు. ఇది పరలోకంలో ఉన్నటువంటి విషయము, పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు అనే విషయాన్ని క్లారిటీగా అక్కడ జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మెస్సయ్యను కనుగొన్నావా? యేసుని ఎన్ని రోజులుగా నువ్వు ఆరాధిస్తున్నావు, ఎన్ని రోజులుగా యేసు ప్రభు నీకు తెలుసో కానీ వాటన్నిటినీ నువ్వు బేరీజు వేసుకుంటూ ప్రభువుని ఎలా గుర్తిస్తా ఉన్నావు? ప్రభువులో నువ్వు ఎలా ఉన్నావు? ప్రభుని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆయన క్షమా, దయ, కృప కలిగిన దేవుడు, ఏం చేసినా ఏమనడు, ఇలాగా నువ్వు యేసు ప్రభుని చూస్తూ ఉన్నావా? కరెక్టే, ఆయన అలాంటి దేవుడే. కానీ ఒక సమయం వస్తుంది, రాకడలో ఆయన తీర్పు తీర్చే తీర్పరిగా మారిపోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏ విధంగా ప్రభువుని చూస్తూ ఉంటావు? అప్పుడు నువ్వు ప్రభువుని ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటావు? ఒకసారి నిన్ను నీవు బేరీజ్ వేసుకో, నిన్ను నీవు గుర్తించుకో. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువులో మనం ఎలా ఉంటూ ఉన్నాం, ప్రభువులో మనల్ని మనము ఎలా కట్టుకుంటున్నాం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవుడు మనలను అడుగుతున్నటువంటి సంగతి. ఆయనలో మనం స్థిరపరచబడవాలి, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసును క్రీస్తుగా మనము ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుని అభిషక్తుడైనటువంటి యేసు ప్రభుని నీ హృదయంలో అంగీకరించి విశ్వసించి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు రాబోయే దినాల్లో మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగున్నావు నాయన. ఇదిగో తండ్రి, ఈ సంవత్సర కాలంలో ఈ రెండింగ్లోనికి మేము రాబోతుండగా నీ బిడ్డలను ఇంకా నిన్ను గుర్తించిన వారుంటే వారు నిన్ను గుర్తించే రీతిగా నీవే వారికి సహాయం చేయండి. నీవు వారితో మాట్లాడండి, ఆకర్షించండి. నేడు ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు
జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రభువా నీ బిడలను నీలోనికి నడిపించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నీ బిడలకు గొప్ప రక్షణ, ఆనందము నీ కృప బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అట్టి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.